4th క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ గోపాల్ తెలివి తెలుగు సాధన పత్రాలు. సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. పాఠంలో కింది పదాలను చదవండి, అలాంటి మరికొన్ని పదాలను రాయండి. తమ, జయ, ఒక, తల, ఆవరణ. తపన, అరక, కడవ, అమల, పలక. పనస, పడవ, కమల, కలప, తమల. అల, వర, జత, మన, గద. నెక్స్ట్ కింది పదాలలోని మహాప్రాణాక్షరాలను గుర్తించండి, ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. భవనం, సభ, కథ, ఫలం, ఖరం, ఘటం, ఛత్రం, ఖగం, ఘటన, పింఛం, మదనం, మగధ, పథకం, ధనం, ధరణి, ఫలితం, కంఠం, ఢమరుకం, భజన, భరత, ఝషం, మఠం, ఢంక. నెక్స్ట్ పాఠంలోని గుణింత పదాలను గుర్తించండి, ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, పొడుగు, విషయం, రెండు, నేను, భూమి, పాతిక, అమరిక, ఆవిరి, వారు, కోపం, మీకు, సెలవు, ఆరు, వేశారు, గీసింది, తయారు, మేలు, కీడు, విదూషకుడు. నెక్స్ట్ కింది పదాలకు బహువచనాలు రాయండి. పట్టణం, పట్టణాలు. శిక్ష, శిక్షలు. నెక్స్ట్ కింది పేరా చదవండి, సరైన జవాబులు రాయండి. ఒక మడుగులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉన్నాయి. అవి హాయిగా ఈ మడుగులో వర్షాకాలం అంతా ఉన్నాయి. ఇప్పుడు శీతాకాలం చివరకు వచ్చేసింది, రానున్నది వేసవికాలం కనుక దీర్ఘదర్శి ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే ఊహించింది. వెంటనే తన మిత్రులకు రాబోయే ఆపదను గురించి చెప్పింది. వచ్చేది వేసవికాలం, ఈ మడుగు చిన్నది, ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, మనము ఇప్పుడే వేరే పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాము అని అంది. మడుగులో ఉన్న చేపల పేర్లేమిటి? దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ఏమి ఊహించింది? రాబోయే వేసవి కాలంలో వారి మడుగు ఎండిపోతుందని ఊహించింది. కథకు ఒక పేరు పెట్టండి, ముందు చూపు. నెక్స్ట్ పై పేరా చదవండి, ఖాళీలలో సరైన సమాధానం రాయండి. శీతాకాలం చివరకు వచ్చింది, మడుగులో 3 చేపలున్నాయి. దీర్ఘదర్శి ముందుగానే వచ్చే ఆపదను ఊహించింది. పెద్ద మడుగుకు వెళ్ళిపోదాము. నెక్స్ట్ సాధన పత్రం 3 కింది అక్షరాలను జత చేసి చదవండి, రాయండి. ఫస్ట్ వన్ అయ్య, కొయ్య, పెయ్య, రొయ్య. నెక్స్ట్ అక్క, కుక్క, గుక్క, చుక్క. నెక్స్ట్ కింది పదాల తేడాను గుర్తిస్తూ చదవండి. చావడి, సవ్వడి, ఎముక, ముక్క, కాయ, కొయ్య, గళం, గొళ్ళెం, పాప, కప్ప, వడ, వడ్డీ, బాణం, దండం, కాజ, సజ్జ. నెక్స్ట్ కింది సంయుక్తాక్షర పదాలు చదవండి, రాయండి. ఫస్ట్ వన్ ఉల్క, సర్కసు, మార్కాపురం, దుర్గం, సౌకర్యం, దర్జా, నిర్జలం, అర్జునుడు. కింది గడులలోని సంయుక్తాక్షరాలు ఉపయోగించి పదాలను తయారు చేయండి. ఫస్ట్ వన్ పూర్ణిమ. నెక్స్ట్ చంద్రుడు, ఆంగ్లము, స్నేహము, క్షణము, ద్వారము, హస్తము, పుస్తకము, శిల్పము, కల్పము. నెక్స్ట్ సాధన పత్రం 4 కింది జంట పదాలను జతపరచండి, వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి. కష్ట సుఖాలు, చదువు సంధ్యలు, తల్లిదండ్రులు, భోగభాగ్యాలు, శ్రద్ధాసక్తులు, పురుగు పుట్ర, తర్జన భర్జన. నెక్స్ట్ కింది తెలుగు నెలలలో సంయుక్తాక్షరాలతో కూడిన తెలుగు నెలల పేర్లు రాయండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి తెలుగు నెలలు. ఇందులో సంయుక్తాక్షరాలతో కూడిన నెలలు చైత్రం, ఫాల్గుణం, జ్యేష్టం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం.
నెక్స్ట్ కింది పట్టికలోని పదాలతో సరైన వాక్యాలు రాయండి. లడ్డు తీయగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, జిలేబీ తీయగా ఉంటుంది, చింతకాయ పుల్లగా ఉంటుంది, మిరపకాయ కారంగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. నెక్స్ట్ సాధన పత్రం 5. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాయండి, తిరిగి వాక్యం రాయండి. ఫస్ట్ వన్, అరణ్యంలో జంతువులుంటాయి. అరణ్యం అంటే అడవి, అడవిలో జంతువులుంటాయి. నెక్స్ట్ కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల ఆందోళనగా వచ్చింది. ఆందోళన అంటే అర్థం కంగారు. కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల కంగారుగా వచ్చింది. ఏ పనైనా శీఘ్రంగా పూర్తి చేయాలి. శీఘ్రంగా అంటే తొందరగా అని అర్థం. ఏ పనైనా తొందరగా పూర్తి చేయాలి. నెక్స్ట్ రాము ఎక్కువ లడ్డూలు భక్షించడంతో కడుపు నొప్పి వచ్చింది. భక్షించడం అంటే తినడం. రాము ఎక్కువ లడ్డూలు తినడంతో కడుపు నొప్పి వచ్చింది. నెక్స్ట్ నిండు నూరేళ్లు బ్రతుకు అని తాతయ్య దీవించాడు. బ్రతుకు అంటే అర్థం జీవించు. నిండు నూరేళ్లు జీవించు అని తాతయ్య దీవించాడు. నెక్స్ట్ కింది పదాలను తగిన క్రియాపదంతో జతపరచండి, రాయండి. బొంగరాలు తిప్పేస్తాం, బొమ్మరిల్లు కట్టేస్తాం, పతంగులు ఎగరేస్తాం, బంతి బ్యాటు పట్టేస్తాం, సిక్సర్లు కొట్టేస్తాం, దాగుడు మూతలు ఆడేస్తాం, బస్సు రైలు నడిపేస్తాం, బొమ్మ బొరుసు వేసేస్తాం. సాధన పత్రం 6 స్వీయ రచన. ఇచ్చిన అక్షరంతో కలిపి పదాలు రాయండి. అక్క, అగ్గి, అచ్చు, అద్దె, అబ్బో, అయ్యో, అద్దం, అల్లం. నెక్స్ట్ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. నవ్వడానికి వ్యతిరేక పదం ఏడవడం. అవును, కాదు, కఠినం, సులభం, చింత, నిశ్చింత, త్వరగా, నెమ్మదిగా, వెనక్కు, ముందుకు, సంతోషం, విచారం, కోపం, శాంతం. నెక్స్ట్ కింది గళ్ళలోని జంతువులు పక్షుల పేర్లు రాయండి. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో కొన్ని జంతువులు మరియు పక్షుల పేర్లు దాగి ఉన్నాయి. వాటి పేర్లు రాయండి. ఫస్ట్ పక్షులు కోయిల, పిచ్చుక, చిలుక, నెమలి. జంతువులు మొసలి, సింహం, ఆవు, దున్న, రొయ్య. నెక్స్ట్ సాధన పత్రం 7 ఇచ్చిన ఆధారాలతో గేయం పూరించండి. ముక్కెర, గజ్జెలు, వడ్డాణం, గాజులు, పాపిట బిళ్ళ, దిద్దులు. గువ్వకు అలకమ్మ రాత్రి బువ్వే తినలేదు. ముక్కుకు ముక్కెర కావాలంటుంది, చెవికి దిద్దులు కావాలంటుంది, నడుముకు వడ్డాణం కావాలంటుంది, కాళ్లకు గజ్జెలు కావాలంటుంది, చేతికి గాజులు కావాలంటుంది, తలపై పాపిట బిళ్ళ కావాలంటుంది. కింది పదాలను పట్టిక ఆధారంగా వేరు చేయండి. ఢిల్లీ, సజ్జ, రవ్వలహారం, సగ్గుబియ్యం, ఉంగరం, రామయ్య, సత్తయ్య, సీతయ్య, కొండపల్లి, కోటిపల్లి, గుగ్గిలం, అత్తిలి, దువ్వెన, రాజయ్య, కవ్వం. ఇందులో ఊర్ల పేర్లు వచ్చేసి ఢిల్లీ, కొండపల్లి, అత్తిలి, కోటిపల్లి. మనుషుల పేర్లు సీతయ్య, రామయ్య, సత్తయ్య, రాజయ్య. వస్తువులు రవ్వలహారం, దువ్వెన, ఉంగరం, సగ్గుబియ్యం, గుగ్గిలం, కవ్వం, సజ్జ. నెక్స్ట్ మీకు తెలిసిన పక్షుల పేర్లు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నెమలి, పావురం, పిచ్చుక, కాకి, చిలుక, గ్రద్ద, రాబందు, వడ్రంగి పిట్ట, కొంగ, కోయిల మొదలైనవి. నెక్స్ట్ సాధన పత్రం 8 కింది ప్రశ్నలకు జవాబులు ఆలోచించి సొంత మాటల్లో రాయండి. సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? గోపాల్ ఒక విదూషకుడు. అతను సుల్తాన్ సామంతుల్లో ఒకడైన మాల్వా రాజు జయచంద్రుని రాజ్యంలో ఆస్థాన విదూషకుడుగా ఉంటాడు. నెక్స్ట్ భూమి పొడవు వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు. 8 బండ్లలోని దారంతో భూమి నిలువు కొలతను, మరో 8 బండ్ల దారంతో భూమి అడ్డు కొలతను కొలిచానని, ఆ దారం మొత్తం కొలుచుకుంటే భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుందని గోపాల్ చెప్పాడు. నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు. ఆకాశంలో నక్షత్రాలను గొర్రెల వెంట్రుకల సాయంతో లెక్కించానని చెప్పాడు. ఆకాశంలో ఒక్కో నక్షత్రం ఒక్కో గొర్రె వెంట్రుకకు సమానమని, ఆ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే నక్షత్రాల సంఖ్య తెలిసిపోతుందని చెప్పాడు. నెక్స్ట్ సాధన పత్రం 9 సృజనాత్మకత. ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు బొమ్మ గీయండి, రంగులు వేయండి. దాని గురించి 5 వాక్యాలు రాయండి.
ఈ విధంగా ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు బొమ్మ గీయండి. వాటి గురించిన 5 వాక్యాలు. ఆకాశం నీలిరంగులో ఉంటుంది. పగలు ఆకాశంలో సూర్యుడు, మేఘాలు కనిపిస్తాయి. రాత్రి ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. చంద్రుడు వెన్నెల ఇస్తాడు. నెక్స్ట్ భాషాంశాలు. కింది పేరా చదవండి. ఆశ్చర్యార్థకం ముందున్న పదాలకు 0 చుట్టండి. వెంకట్, నాగేశ్వర్, సత్యవేణి, చంద్రలేఖ వారి తాతయ్యతో కలిసి జూకి వెళ్ళారు. అబ్బో, ఈ జూ ఎంత పెద్దగా ఉందో అన్నది సత్యవేణి. అవును, ఈ ప్రాంతంలో ఇదే పెద్ద జూ అన్నాడు వెంకట్. బాబోయ్, సింహం ఎలా చూస్తున్నదో అంది భయపడుతూ చంద్రలేఖ. అందరూ ఇలా చూడండి, ఈ పక్షి ఎంత పెద్దదిగా ఉందో, దీని పేరేమిటో అన్నాడు నాగేశ్వర్. దీని పేరు ఈము, దీన్ని మనం కూడా పెంచుకోవచ్చు అన్నాడు తాతయ్య. వీటిలో ఆశ్చర్యార్థకానికి ముందున్న పదాలకు ఈ విధంగా 0 చుట్టాలి. నెక్స్ట్ సాధన పత్రం 10. భయం, ఆశ్చర్యం వంటి భావాలను ప్రకటించే పదాలు, వాక్యాలు చివర దీనిని ఉపయోగిస్తారు. కింది వాక్యాలలో ఈ గుర్తును సరైన చోట రాయండి. ఆశ్చర్యార్థకం గుర్తును సరైన చోట రాయండి. అయ్యో, నే వేసిన ముగ్గు ఎవరు చెరిపారు? ఆహా, ఇక్కడి వాతావరణం ఎంత బాగుందో. బాబోయ్, ఇది ఎంత పెద్ద పామో. ఓహో, నీకు ఈ విషయం తెలీదా? సీత, ఇలా రా, ఈ పని చెయ్యి. కింది పేరా చదవండి. ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థకం గుర్తుల ముందున్న పదాల కింద గీత గీయండి. వాటిని పట్టికలో రాయండి. ఆయేషా, ఇలా రా, రవి ఏమి తెచ్చాడో చూడు అన్నది ఆయేషా తల్లి బేగం. ఓ అలాగే అన్నది ఆయేషా. చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్లు, అక్షతలు తెచ్చావు దేనికి రవి? ఈరోజు నా పుట్టినరోజు, అందరికీ ఇవన్నీ పంచిపెడుతున్నాను ఆయేషా. అలాగా రవి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దీనిలో ఫుల్ స్టాప్ గుర్తుకి గుర్తున్న పదాలు రా, ఆయేషా, పుట్టినరోజు, శుభాకాంక్షలు. కామా గుర్తున్న పదాలు చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్లు. ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలు ఆయేషా, చూడు, ఓ, అలాగే, రవి, అలాగా మొదలైనవి. నెక్స్ట్ స్పందనా పత్రం 1. 1-2 పాఠాలకు సంబంధించిన స్పందనా పత్రం. కింది ఖాళీలను పూరించండి. కన్నుల గట్టిందే స్వరాజ్యం కన్నుల గట్టింది. గణగణం రోగింది ప్రణవము గణగణం రోగింది. కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది. కింది పదాలను జతపరచండి, రాయండి. కష్ట సుఖాలు, చదువు సంధ్యలు, భోగ భాగ్యాలు, తల్లి దండ్రులు. కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. సమస్య, సొంత వాక్యాలు రాయాలి దీన్ని ఉపయోగించి. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. నెక్స్ట్ ఉపాయం, ఆపద వచ్చినప్పుడు ఉపాయం ద్వారా బయటపడాలి. నెక్స్ట్ గడువు, గడువుకు ముందే పనులు పూర్తి చేయాలి. మీకు తెలిసిన అనుకరణ పదాలు రాయండి. కలకల, వలవల, జలజల, టపటప, జరజర, గలగల, సలసల, తళతళ, గబగబ, పకపక, టకటక, లబలబ, గిలగిల. నెక్స్ట్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. గోపాల్ నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు. గోపాల్ ఆకాశంలోని నక్షత్రాలను గొర్రెల వెంట్రుకల సాయంతో లెక్కించానని చెప్పాడు. ఒక్కో గొర్రె వెంట్రుక ఒక్కో నక్షత్రానికి సమానమని చెప్పాడు. నెక్స్ట్ గాంధీ మహాత్ముని గురించి 3 వాక్యాలు రాయండి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ పోర్బందర్లో 1869 అక్టోబర్ 2న పుట్టారు. గాంధీజీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు. నెక్స్ట్ కింది వాక్యాలలో సరైన చోట ఆశ్చర్యార్థకం గుర్తు రాయండి. అయ్యో, నే వేసిన ముగ్గు ఎవరు చెరిపారు? సీత, ఇలా రా, ఈ పని చెయ్యి. బాబోయ్, ఇది ఎంత పెద్ద పామో. ఆహా, ఇక్కడి వాతావరణం ఎంత బాగుందో. మీకు నచ్చిన బొమ్మను గీసి రంగులు వేయండి. ఇక్కడ మీకు ఏ బొమ్మ అయితే నచ్చుతుందో, జంతువు బొమ్మ కానీ, పక్షి బొమ్మ కానీ, ఇల్లు బొమ్మ కానీ, ఏదైనా సరే ఒక బొమ్మని గీసి దానికి రంగులు వేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.